ఒకవేళ నువ్వు కష్టంలో ఉంటే ఎవ్వరు వచ్చి సహాయం చేయరు. ఇప్పుడు సోమరాజు పాపం ఆ పరిస్థితులు ఉంటే ఎవరన్నా వచ్చి సాయం చేశారా అంటే అసలు ఎవ్వరు కొంచెం సహాయం కూడా చేయలేదండి. ఒక ఆయన అన్నాడంట, పిన్నా నీకు కావాలంటే 1,00,000 రూపాయలు కావాలి తీసేసేస్తా, నీకు హాస్పిటల్కి తీసుకెళ్ళు అన్నాడంట. ఉత్తి మాటలు. ఏ మాటలండి? అడిగిందంట, అయ్యా హాస్పిటల్కి వెళ్ళాలి, ఏమన్నా డబ్బులు ఉంటే నా దగ్గర ఎక్కడ ఉన్నాయి పిన్ని ఏమన్నాడు, నా దగ్గర ఎక్కడ ఉన్నాయి పిన్ని అంటే 10 మందిలో మాట్లాడితే ఈయన పెద్ద ఊరి పెద్ద గొప్పోడు, అబ్బో 1,00,000 రూపాయలు ఇచ్చేస్తా అంటున్నాడు అనుకున్నారు. అంతే, అనుకోవటం కోసమే మాట్లాడేది అనమాట. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనమాట అండి. గుర్తుపెట్టుకో, దేవుడు ఒక్కడే నిన్ను ఆదుకునేది, దేవుడు ఒక్కడే నిన్ను రక్షించేది, దేవుడు ఒక్కడే నిన్ను బ్రతికించేది, దేవుడు ఒక్కడే నిన్ను పోషించేది. నిన్ను పోషించేది కూడా దేవుడే. గుర్తుపెట్టుకో, ఎవ్వరు కూడా నిన్ను పోషించరు, ఎవ్వరు కూడా నీకు సహాయం చేయరు. ఒకవేళ 1,000 రూపాయలు వెళ్ళి, అమ్మా 1,000 రూపాయలు ఈ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇచ్చినా కూడా త్వరగా మళ్ళీ ఇమ్మని అడుగుతాడు. ఇచ్చే వరకు ఊరుకోరు. అంతేనండి. ఏదో హాస్పిటల్కి అడిగి అమ్మ వద్దులే అమ్మ 1,000 రూపాయలు అంటారా? అస్సలకే ₹1 కూడా విడిచిపెట్టండి. మరి ఎందుకు మనుషులను నమ్ముకోవటం, చుట్టాలను నమ్ముకోవటం ఎందుకు, బంధువులు నమ్ముకోవటం దేనికి? ఏమండి, ఎందుకు నమ్ముకోవటం వారిని? నువ్వు నమ్ముకుంటే నీకే సహాయం చేయలేరండి మనుషులు. నువ్వు బాగుంటే మాత్రం నీ చుట్టూ ఉంటారు. నీ ఒంట్లో బలం ఉంటే మావోడేనండి, మనోడి దగ్గర మంచి బలం ఉన్నాడు అనుకోండి, 10 మంది కొట్టేసాడంటే మావోడండి, మా అన్నయ్య గారు అబ్బాయి, మా తమ్ముడు అదనమాట. నా కొడుకు అవుతుందండి. ఏది మంచి బలవంతుడు కదా, ఎప్పుడైనా అవసరం అవుద్దని. అలాగే డబ్బు ఉంటే మావాడు, బలం ఉంటే మనోడు, లేకపోతే ఏమీ లేదనమాట అండి. అంటున్నాడు, నరులు ఎదుటి నేను ఆశించేవాడి నిమిత్తం నీవు సిద్ధపరచని మేలు. ఏ మేలండి ఇది? మొదటిది ఏ మేలు? దాచి ఉంచిన మేలు. రెండవది సిద్ధపరచని మేలు. 2 మేళ్ళు ఉన్నాయి అనమాట అండి. ఎవరికి? నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము. నీయందు భయభక్తులు గలవారికి దేవుని యందు భయభక్తులు కావాలండి.